ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14 నుంచి 7 వచనాలు ధ్యానించుకుందాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపన్నులను ఒకరి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తమును యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువగా ధైర్యము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలనగా అన్యజనుల విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఇల్లూరికు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన సువిశేషమైన మాటను ఒక విషయాన్ని మనకు ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా ప్రాంతంలో ఆయన సేవ చేయడానికి వెళ్ళి ముఖ్యంగా అన్య జనాంగములకు ఆయన సువార్త ప్రకటించి రక్షించి ప్రభు మార్గం నడిపించినటువంటి ఒక గొప్ప ప్రజ్ఞశాలి. ఆయన రోమలో ఉన్నటువంటి వారికి అంటూ, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. వాస్తవానికి రోమా పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి యూదులు మంచివారని జ్ఞాన సంపూర్ణులని ఒకరికొకరు బుద్ధి చెప్పగలిగే సామర్థ్యులై ఉన్నారని అపోస్తలుడైన పౌలు ఆ విషయమై రూఢిగా నేను నమ్ముచున్నాను అని తెలియచేస్తున్నాడు. ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, రోమాలో ఉన్నటువంటి యూదులు మంచివారు, జ్ఞాన సంపూర్ణులు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలిగే సామర్థ్యులు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో ఒక్కసారి ఆలోచించాలి. మనము అనేకులకు బుద్ధి చెప్పగలిగే సామర్థ్యత మనకు ఉండొచ్చు. మంచివారుగా జ్ఞాన సంపన్నులుగా మనము ఉన్నామా? అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి యూదులకు ఆయన ఏ విధంగా అయితే చాలా పొగుడుతూ మాట్లాడుతున్నారో
ఆ అనుభూతిలో ఈరోజు మనం ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. ఆయన ఒక మాట ఇక్కడ చాలా అద్భుతంగా తెలియచేస్తున్నాడు. ఏంటంటే, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచారకుడుగా అపోస్తలుడు పిలువబడినప్పుడు అన్యజనులు అనే అర్పణ తండ్రి దేవుని ఎదుట ప్రభు యేసుక్రీస్తుకు అర్పించడానికి ఆయన పరిశుద్ధాత్మ వలన పరిచబడి ప్రీతికరమగునట్లు ఈ సువార్త విషయంలో యాజక ధర్మము జరిగిస్తూ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహము చొప్పున అన్యజనులని అర్పణ ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువును నమ్మిన తర్వాత నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమందిని నువ్వు దేవునికి బహుమానంగా ఆయన ఎదుట అర్పణగా అర్పించడానికి నువ్వు సిద్ధపరచుకున్నావు? ఒకసారి ఆలోచించు. అపోస్తలుడైన పౌలైతే అనేక ప్రాంతాలు తిరిగి అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన ఆయన పరిశుద్ధపరుస్తూ దేవునికి ప్రీతికరమగు ఆ యొక్క అర్పణగా ఆయన సిద్ధపరిచినట్లుగా ఈ అర్పణ కొరకు ఆయన యాజక ధర్మము జరిగిస్తూ అనేక మంది అన్యజనాంగములకు ఆయన పరిచారకుడుగా ఉన్నాను అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. ఈ వచనాల్లో మనం గమనించినప్పుడు ఇది హేతు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువగా ధైర్యము కలిగే సంక్షేమముగా మీకు రాయిచున్నాను. ప్రతి ఒక్కరికి ఆయన ధైర్యపరుస్తూ ప్రతి ఒక్కరికి ఈ విషయంలో బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్యజనులని అర్పణ దేవుని దగ్గర మనం సిద్ధపరచాలి. ప్రభు మనకు రక్షించిన తర్వాత, ప్రభు మనను ఏర్పరచుకున్న తర్వాత మనం ఎంతమందికి ప్రభు కొరకు అర్పణగా అర్పించడానికి సిద్ధపరుస్తున్నాం? మనను బట్టి మన తల్లిదండ్రి, మన అన్నదమ్ములు, మన కుటుంబాలు ప్రభు వైపు త్రిప్పి ప్రభులో వారు పరిశుద్ధపరచబడిన వారి దేవుడు అంగీకరించే ప్రజలుగా వారికి మనం సిద్ధపరచగలుగుతున్నామా? ఈ విషయంలో మనము ధైర్యంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు మనకు సంక్షేపముగా మీకు వ్రాస్తున్నాను అని చెప్పి తెలియచేస్తున్నాడు. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి దేవుని విషయంలో అపోస్తలుడైన పౌలు నాకు చాలా అతిశయంగా ఉంది అంటాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు తనకు ప్రత్యక్షమై దేవుని కొరకు అనేక జనాంగానికి తను అర్పణగా స్వీకరించడానికి తనను బట్టి అనేకమైన కాండాల్లో ఆయన తిరిగి అనేక ప్రదేశాల్లో క్రీస్తు సువార్త ప్రకటించి ప్రజలకు ప్రభు వైపు నడిపించినందుకు అది ఆయనకి అతిశయ కారణంగా ఆయన ఎంతో సంతోషంగా అతిశయించి చెప్తా ఉన్నాడు. అయితే అద్భుతమైన అంటే ఒక లోతైన విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే అన్యజనులు విధేయులగునట్లు. ఈరోజు అన్యజనులు, మన చుట్టూ ఉన్న అన్యజనులు దేవునికి విధేయులు అవ్వాలంటే ఇక్కడ కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడు. అది ఆయన కలిగి ఉన్నాడు, అది మనలో లేదు అనే సంగతి మనం గ్రహించాలి. ఏంటంటే అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మాత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే నాకు మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. ఒక వ్యక్తి ప్రభు పరిచర్య చేయాలనుకుంటే ఈ 5 ఆధిక్యతలు అపోస్తలుడైన పౌలుకు పుష్కలంగా దేవుడు ఇచ్చాడు. అందరూ విధిలో ఉన్నట్లుగా మంచి వాక్శక్తి ఇచ్చాడు దేవుడు. వాక్యం ద్వారా అనేక అద్భుత కార్యములు చేయిస్తున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు ద్వారా
అద్భుత క్రియలు చేయించాడు. అనేకమైన గురుతుల బలము చేతను, మహత్కార్య బలం చేతను, పరిశుద్ధాత్మ బలము చేత అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా ఆయన ఈ అద్భుత కార్యాలు తన జీవితంలో జరిగించాడు. కనుక అపోస్తలుడు పౌలు అంటాడు, దీని గురించే నేను మాట్లాడతాను తప్ప ఇంకా వేరే విషయంలో నేను మాట్లాడలేను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందును ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు అని ప్రభు అంటాడు కదా, ఈ ఇల్లూరికు అనే ప్రాంతం వరకు క్రీస్తు సువార్త విరివిగా ఆయన ప్రకటించినట్లుగా తను సాక్ష్యము చెప్తా ఉన్నాడు. అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే అన్యజనులు సువార్త వినలేదో, ఎక్కడైతే ప్రకటింపబడదో అలాంటి చోటికి కూడా వెళ్ళి ఆయన ప్రకటించి దేవుని యొక్క గుర్తులు లేక దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియలు ఆయన జరిగించి అనేక మంది అన్యజనాంగములు ప్రభువుకు విధేయులగునట్లుగా తన పరిచర్య ధర్మమును ఆయన జరిగించున్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు పరిచారకులు, సేవకులు, పాస్టర్లు అనబడిన వారు ఎవరి దగ్గర పరిచర్య చేస్తున్నారు? నమ్ముకున్న క్రైస్తుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్పి వచ్చేస్తున్నారు. ఏమంటే సేవ చేస్తున్నాం అంటారు, కానీ అది చాలా తప్పు. అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడంటే, ఎవరో వేసిన పునాది మీద నేను కట్టను, నేనే పునాది వేస్తాను. అంటే నేను మొట్టమొదటిగా సువార్త ప్రకటించి సువార్త ద్వారా రక్షించి సంఘాన్ని స్థాపిస్తానని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జాగ్రత్త, మనం సేవకులను చూద్దాం. ఎవరు సంఘానికి వెళ్తున్న సేవకులకి, విశ్వాసులు పిలిచి మన సంఘానికి తేవడం ద్వారా గొప్ప విషయం కాదు. ఏదో 4 కుటుంబాలు దొరికితే వారిని పట్టుకుని చర్చి కట్టుకొని మనం నడిపించుకోవడం గొప్ప విషయం కాదు. నూతన ఆత్మలను నువ్వు సంపాదించాలి, నూతన ఆత్మలను నువ్వు సమకూర్చాలి, దేవునికి మహిమకరంగా కార్యములు చేయాలి. అది దేవుడు మనకిచ్చే భాగ్యం. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎక్కడైతే నా నామం ఎరగని ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే యేసయ్య సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయో అలాంటి చోటికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాను. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి నేను ఎంతో మికిలి ఆశ కలిగిన వాడై ఆ ప్రాంతాల్లో నేను వెళ్ళి సువార్తను ప్రకటించున్నానని చెప్పి ఆయన ఆ సువార్త ప్రకటన గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాలి. నూతన ఆత్మలను సంపాదించి, నూతన వ్యక్తులను ప్రభు వైపు నడిపించి, నూతన సంఘ స్థాపన కొరకు మనం ఆశ కలిగి ముందుకు వెళ్ళాలి అని మన హృదయంలో నిశ్చయించుకోవాలి. కనుక రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేసి ప్రభువా, ఇదిగోనైనా ప్రభువా, అపోస్తలుడు పౌలు ద్వారా ఏ విధంగా అయితే ప్రభువా మీరు పరిచర్య జరిగించారు, అపోస్తలుడు పౌలు ఏ విధంగా అయితే ప్రభు బాధ్యత కలిగి అన్యజనులను ప్రభువైనా సమకూర్చి అర్పణగా మీకు అర్పించాలని ప్రభు మీ పవిత్రమైన సేవ చేసి ఉన్నాడు. మేమును అదేవిధంగా సేవ చేయడానికి కృపనివ్వండి. మా జీవితంలో కూడా అనేక అన్యజనంగానికి మీ త్రోవలో నడిపించేటటువంటి సామర్థ్యత మాకునివ్వండి. ప్రభువా, మీ యొక్క ప్రభు పవిత్ర వాక్యం బోధించడం ద్వారానేమి, ప్రభు అనేకమైన ఆత్మవరాలు చేతనేమి, గుర్తుల బలం చేతనేమి, సూచక క్రియల చేతనేమి, ప్రభు పరిశుద్ధ ఆత్మవరాల చేతనేమి, మీ పరిశుద్ధ పరిచయ
విరివిగా ప్రభు మేము ప్రచురపరచేలాగున అటు కృపతో మాకు నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనల్ని దీవించునుగాక.